హలో ఫ్రెండ్స్, చీర కుచ్చులు ఎలా కట్టుకోవాలనేది చూపించబోతున్నానండి. చీరలో 2 కలర్స్ ఉన్నాయండి. నేను తీసుకున్నటువంటి శారీలో ప్యారెట్ గ్రీన్, అదేవిధంగా స్కై బ్లూ 2 కలర్స్ థ్రెడ్స్ తీసుకోవాలి. ఇక దీనికి 200 పోగుల దారాన్ని చుట్టుకున్న తర్వాత ఒక ఎడ్జ్లో ఈ విధంగా గ్లూ స్టిక్ చేసుకోవాలి. వీటిని బాగా డ్రై అవ్వనివ్వాలండి. ఈచ్ కలర్ వచ్చేసి 3 తీసుకున్నానండి నేను. స్కై బ్లూ 3, అదేవిధంగా ప్యారెట్ గ్రీన్ కలర్ 3. ఇవి బాగా డ్రై అవ్వాలండి. మనం గ్లూ స్టిక్ చేసాం కదండి, అదంతా కూడాను. ఇక మనం గ్లూ స్టిక్ చేసిన సైడ్ కాకుండా ఇటుపక్క ఎడ్జ్ ఉంటుంది కదండి, ఇక్కడ ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా చిన్న చిన్న బెల్స్ లాగా తయారు చేసుకోవాలండి. చిన్న చిన్న గుత్తుల్లాగా తయారు చేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్ అండి. అదేవిధంగా చూడడానికి కూడా కుచ్చులు చాలా అందంగా ఉంటాయి. తర్వాత ఇలాంటి నక్కి థ్రెడ్ ఉంటుంది కదండి, నక్కి థ్రెడ్ తోటి ఈ విధంగా పైన చుట్టేసేయాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చిన్న చిన్న బెల్స్ అన్నీ తయారు చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నీ కూడా తయారు చేసుకోవాలండి. శారీలో ఏమేమి కలర్స్ ఉన్నాయో చూసుకొని ఆ కలర్స్లో థ్రెడ్స్ తీసుకోవాలి. నేను తీసుకున్నటువంటి శారీలో స్కై బ్లూ, అదేవిధంగా ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి తీసుకున్నానండి. ఈ స్కై బ్లూను, అదేవిధంగా ప్యారెట్ గ్రీను. వేరే శారీస్కి ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్, ఒక్కొక్క శారీలో 3 కలర్స్ అలా ఉంటాయి కదండి. 3 కలర్స్ అలా తీసుకున్నప్పుడు ఏంటంటే ఈచ్ కలర్ వచ్చేసి 2 టైజెస్ తయారు చేసుకోండి. నేను 2 కలర్స్ తీసుకున్నాను కాబట్టి 3 తయారు చేసుకున్నాను కదండి. ఒక కలర్ 3, అదేవిధంగా ఇంకో కలర్ 3, అలాగే 3 కలర్స్ ఉన్నాయంటే ఒక్కొక్క కలరు 2 తయారు చేసుకోండి. ఈ విధంగా ఇలాంటివి 2 తయారు చేసుకోవాలి. చూడండి ఏ విధంగా ఇక పైన ఫోల్డ్ చేశాను అని చెప్పేసి చాలా సింపుల్గా ఈ విధంగా థ్రెడ్ చుట్టుకోవాలి. ఇక ఫ్లవర్కి టిక్కు వేస్తాం కదండి మనము పైన, సేమ్ అదేలాగా పూలు అల్లేటప్పుడు మనం ఏ విధంగా వేస్తామో ఆ విధంగా వేసి 2 ఎడ్జులు పట్టుకొని ముడి వేసేయటమే. మీరు కొద్దిసేపు ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. చాలా సింపుల్ మెథడ్ ఇది. ఇక అన్నీ కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. మొత్తం 2 కలర్స్, ఈచ్ వన్ 3 తయారు చేసుకున్నాను కదండి. నేను 3 చుట్టుకున్నాను కదండి. అవన్నీ కూడా ఈ విధంగా బెల్స్ అయితే తయారు చేసుకోవాలండి, చిన్న చిన్న గుత్తుల్లాగా. ఇక శారీని చూడండి ఏ విధంగా మనము ఫోల్డ్ చేసుకోవాలి అనేది చూసేయండి. నార్మల్గానే ఈ విధంగా శారీలో ఉన్న 2 కలర్స్ తీసుకున్నాను కదండి. ఆ తర్వాత ఇక్కడ కొంగు ఉంటుంది కదండి, పళ్ళు సైడ్ పైకి రావాలి. తర్వాత డీసీ కానీ చాక్ పీస్ కానీ పెన్నుతోటి మనము కొంతమంది ఏంటంటే దూరంగా కుచ్చులు కట్టించుకుంటారు, కొంతమంది దగ్గరగా కట్టుకుంటారు. కాబట్టి మీ ఇష్టం అండి అది. దూరంగా కావాలంటే దూరంగా డాట్స్ పెట్టుకోండి, దగ్గరగా రావాలనుకున్నట్లయితే దగ్గరగా డాట్స్ పెట్టుకోండి. ఇక మనం తయారు చేసుకున్నటువంటి ఈ కుచ్చు ఏదైతే ఉందో దీని కింద నుంచి సూదితోటి మనం ఈ విధంగా రాణించేసిన తర్వాత పైన ఈ విధంగా ఏవైనా సరే పూసలు మనకు ఏవి నచ్చితేవి, ఫ్యాన్సీ స్టోర్లో మనకి ఏవి నచ్చితేవి మనం ముందుగానే తెచ్చుకునేటప్పుడు నచ్చినవి తెచ్చుకున్నామంటే పైన ఏవి కావాలంటే అవి మార్చుకోవచ్చు. సేమ్ ఇలాంటివే వాడాలని ఏం లేదు, మీకు ఇలాంటివి నచ్చితే ఇలాంటివి యూజ్ చేయొచ్చు. సేమ్ ఇక వీడియోలో చూస్తున్న విధంగా ఇక్కడ పైన కుట్టేసేయటమేంటి, చాలా సింపుల్. చూస్తున్నారు కదండి. ఇక ఇది సింగిల్ కలర్ 2 పెట్టుకోవచ్చు, లేదంటే ఒక కలర్ ఒకటి, అదేవిధంగా ఇంకొక కలర్ ఇంకొకటి మనము మార్చుకుంటూ పెట్టుకున్నా కూడా లుక్ బాగుంటుందండి. 2 కలర్స్ తీసుకున్నాను కాబట్టి ఒక కలర్ స్కై బ్లూ, ఒక కలర్ ప్యారెట్ గ్రీన్ పెట్టుకుంటూ వస్తున్నా. అలా కాకుండా 2 వచ్చేసి స్కై బ్లూ కలర్, అదేవిధంగా 2 వచ్చేసి మనము ప్యారెట్ గ్రీన్ కలర్ పెట్టుకున్నా కూడా లుక్ ఉంటుంది, లేదా 3 పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఈ పైన ఈ విధంగా బెల్స్ లాగా కాకుండా, పైన గంటల్లాగా కాకుండా మనము బటర్ఫ్లైస్ కానీ రకరకాలు ఉంటాయండి ఫ్యాన్సీ స్టోర్లో. ఏవి కావాలంటే అవి మనము చూస్ చేసుకోవచ్చు. ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఒకటి స్కై బ్లూ, ఒకటి ప్యారెట్ గ్రీన్, అంతా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఎడ్జ్ వరకు. చాలా సింపుల్ మెథడ్ అండి. చిన్నపిల్లలు కూడా స్టిచ్ చేయగలుగుతారు. ఒక 5th క్లాస్ 6th క్లాస్ చదివే చిన్నపిల్లలు కూడా స్టిచ్ చేయగలిగినంత ఈజీ. ఫైనల్గా చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.